మీకు తెలుసా, సిటీలో ఒక ఫ్లాట్ కొంటే నెల నెల ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. కానీ అదే సిటీ బయటికి వెళ్ళి ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే మనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది, నెల నెల ఈఎంఐల తిప్పలు ఉండవు. రియల్ ఎస్టేట్ లో మనీ ఎక్కడుందో తెలుసా? ప్రజెంట్ లో కాదు, ఫ్యూచర్ విజన్ లో ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీ ఎప్పుడైనా కొనే ముందు ఇవాళ పరిస్థితిని చూసి కాదు, ఫ్యూచర్ లో గ్రోత్ పొటెన్షియల్ ఎలా ఉంది అన్న చూసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సిటీలో కాకుండా సిటీ అవుట్స్కట్ కి వెళ్ళి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో మేజర్ గా 3 రీజన్ చెప్తా. వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. సిటీ లోపల 100 గజాలు కొనాలంటే ₹1,00,00,000 ఉండాలి. కానీ అదే ₹1,00,00,000 పెట్టి సిటీ అవుట్స్కట్ లోకి వెళ్తే గనక మనకి ఎక్స్టెంట్ ఎక్కువ వస్తుంది, ల్యాండ్ ఎక్కువ వస్తుంది. సేమ్ బడ్జెట్ బట్ ల్యాండ్ ఎక్కువ వస్తుంది, ఫ్యూచర్ అప్రిషియేషన్, ఫ్యూచర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. బట్ సిటీలో కొనడం వల్ల ఏంటంటే ఇన్స్టెంట్ గా మనం ఉండడానికి పనికి వస్తుంది, కొంచెం సెక్యూరిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్రోత్ పొటెన్షియల్. సిటీ లోపల గ్రో అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డెవలప్మెంట్ అయిన తర్వాత చాలా స్లో ఉంటుంది. కానీ సిటీ అవుట్స్కట్ లో మాత్రం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. ప్రైజెస్ హైక్ అవ్వడానికి, తొందరగా అప్రిషియేషన్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిటీ లోపల ఏంటంటే కొంచెం పొల్యూషన్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, ఇవన్నీ హెడేక్స్ ఉంటాయి. కానీ సిటీ అవుట్స్కట్ లోకి వెళ్తే మనకి ఏంటంటే పొల్యూషన్ ఉండదు, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. అండ్ అదే విధంగా ఏంటంటే మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ కావాలి అనుకుంటే గనక అద్భుతమైన ఆపర్చునిటీ. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే సిటీ అవుట్స్కట్ లో ఎక్స్పాన్షన్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కొత్త కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త రోడ్స్, కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి కాబట్టి ఫ్యూచర్ లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేది సిటీ ఇన్సైడ్ కంటే సిటీ అవుట్ సైడే మనకి ఎక్కువ గ్రోత్ ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి విషయాలతో రోజు నేను మీ ముందుకు వస్తా. ఇప్పుడే మన పేజ్ ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.